దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని వాక్యము ధ్యానం చేసుకున్నటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేయించు ఉన్నాయి. ఈరోజు చదవబడిన లేఖన భాగం వైపు మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 1 నుండి 6 వచనముల వరకు మనము చదువుకొని ఉన్నాం. రైట్, దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, ఇంతవరకు కూడా మనము దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు, ఉన్నతమైనటువంటి లక్షణాలు, మంచి లక్షణాలను మనము ధ్యానం చేశాం. అయితే ఈరోజు దావీదు చేసినటువంటి దుష్కార్యం, దావీదు చేసిన దుష్కార్యం 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం, 27వ వచనం, చివరి వచనం నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది దేవుని దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు ఏం చేశాడు? చిన్నప్పటి నుండి కూడా మంచివాడుగా ఎదిగినటువంటి దావీదు, మంచి లక్షణాలతో ఉన్నటువంటి దావీదు, ప్రేమ కలిగిన దావీదు, శత్రువులను కూడా ప్రేమించినటువంటి దావీదు, ఎప్పుడైతే రాజ్యంలో స్థిరపరచబడ్డాడో అప్పుడు పాపం చేయడం ప్రారంభించాడు. చాలాసార్లు మానవుల జీవితాలలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. స్థిరపడక ముందు మనం ఎంతో భయభక్తులు కలిగి ఉంటాం. స్థిరపడక ముందు మనము బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మందిరానికి చక్కగా వెళ్ళేటువంటి వారముగా ఉంటాం. అన్ని విషయాలు బాగానే ఉంటాయి. కుటుంబ ప్రార్థనలు బాగుంటాయి, తెల్లవారుజామున ప్రార్థనలు బాగుంటాయి. కానీ అదేమిటో స్థిరపడిన తర్వాతనే మనము పాపం చేయడం ప్రారంభం చేస్తూ ఉంటాం. ఈరోజు దావీదు జీవితము మనకు ఒక హెచ్చరికగా ఉండాలి. ఇంతవరకు దావీదు మంచి లక్షణాలన్నీ కూడా మనకు మాదిరికరంగా ఉన్నాయి. దావీదు చేసింది మనకు హెచ్చరికగా ఉండాలి. దయచేసి నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాయి. జీవితంలో స్థిరపడ్డావా? ఇంకా ఎక్కువగా భయభక్తులు కలిగి ఉంది. దావీదు ఈ దుష్కార్యం చేయడానికి, ఇది దుష్కార్యము అని పిలువబడ్డానికి కారణాలేంటి? ఇంత మంచి దావీదు ఇలాంటి దుష్కార్యం ఎలా చేశాడు? దేవుడు తన బిడ్డను పాపం చేసినప్పుడు దాచిపెట్టుకోలేదు, బైబిల్లో రాసి పెట్టాడు. సాధారణంగా మన పిల్లలు తప్పు చేస్తే మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ పోలీసులు వచ్చి
ఎక్కడ నీ కుమారుడు, వాడు పాడు పని చేసి వచ్చాడు, వాడిని తీసుకుపోవాలి స్టేషన్ కంటే ఏం చేశాడు? అలాంటి పని చేశాడు. అయ్యో నా కుమారుడు అలాంటి వాడు కాదు, దాచిపెట్టుకుంటాను. దావీదు అనేటువంటి దేవుని కుమారుడు తప్పు చేసినప్పుడు ఆయన దాచిపెట్టుకోలేదు. తప్పు చేసినప్పుడు శిక్ష విధించాడు. ఈరోజు తప్పు అనేటువంటిది మనకు సుఖంగా సంతోషంగా ఉండవచ్చునేమో, కానీ రేపు దాని యొక్క పర్యవసానం నుండి నీవు తప్పించుకోలేవు. అందుకే దేవుడు తన భక్తులు తప్పు చేసినా కూడా, పాపము చేసినా కూడా దాచి పెట్టకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంత క్లియర్ గా రాశాడో మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. సో దావీదు చేసిన దుష్కార్యము ఏమిటి? ఒక్కటొక్కటి కూడా మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. 11వ అధ్యాయం 1వ వచనంలో, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున చివరి లైన్, దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇది దావీదు చేసినటువంటి మొట్టమొదటి తప్పు, అంటే దుష్కార్యమునకు దారి తీసినటువంటి తప్పు. ఇది భయంకరమైనటువంటి పాపము చేయడానికి మొట్టమొదటి తప్పు ఏమిటంటే, దేవుని బిడ్డలారా, అన్ని తప్పులన్నీ కలిస్తేనే ఒక దుష్కార్యం అవుతుంది. మొదటి తప్పులోనే సరి చేసుకుంటే దుష్కార్యం చేయడానికి వీలుండదు, పాపం పని చేయడానికి వీలుండదు. కాబట్టి వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యెరూషలేమునందు నిలిచెను. వసంత కాలం మంచి శ్రేష్టమైనటువంటి కాలం, యుద్ధాలు చేయవలసినటువంటి సమయం, రాజులందరూ కూడా యుద్ధానికి బయలుదేరేటువంటి సమయం. దావీదు గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, అతడు యుద్ధశాలి, అతడు బలాఢ్యుడు. ఒక వచనంలో ఏమంటాడంటే, గొల్యాతు కంటే బలాఢ్యుడై అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంత బలము కలిగినటువంటి వాడు, యుద్ధశాలి అయినటువంటి వాడు, యుద్ధ కాలమున యెరూషలేములో నిలబడ్డం అనేటువంటిది చాలా తప్పు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధ ఆదివారం నాడు కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరవలసినటువంటి సమయం, ఏ కత్తి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేటువంటి కత్తిని తీసుకొని సాతానుతో యుద్ధం చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునితో కలిసి సాతానుపై యుద్ధం ప్రకటించవలసినటువంటి సమయం. దేవుని బిడ్డలారా, దావీదు వలె గృహముల దగ్గర నిలిచినటువంటి వారు ఎంతమంది లేరంటారు? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దావీదు ఇంటి దగ్గర నిలిచాడు. ఆ పై వచనాలు మనం చూసినట్లయితే, అంటే 10వ అధ్యాయం మరి 15వ వచనం నుండి నేను చదువుతున్నాను, లేదా 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సిరియన్లు సన్నద్ధులై దావీదును ఎదుర్కొన వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల యొక్క నిలవజాలక పారిపోగా, దావీదు సిరియన్లలో 700 మంది రథికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటని చచ్చెను. దావీదు ఎంతమందిని చంపాడంట? 700 మంది రథికులను, 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేశారు. సైన్యాధిపతి అయినటువంటి షోబాకు కూడా దావీదు చేతిలో చచ్చిపోయాడు. ఇంత మంచి యుద్ధం చేసేటువంటి వాడు దావీదు. ఎప్పుడైనా కూడా
సాధారణంగా యుద్ధానికి వెళ్లకుండా ఉండేటువంటి వాడు కాదు. ఒకానొక సమయంలో వృద్ధాప్యంలో కూడా యుద్ధానికి వెళితే మనం ఇంతకుముందు ధ్యానం చేసుకుని ఉన్నాం. ఒక ఫిలిస్తీయుడు దావీదును చంపడానికి ఇక ఒక్క క్షణమే లేదా కొద్దిసేపు ఉండింటే దావీదు చనిపోయి ఉండేటువంటి వాడు ఫిలిస్తీయుడి చేతిలో. కానీ అప్పటికప్పుడు యోవాబు కుమారుడు ఏం చేశాడండి? ఆ ఫిలిస్తీయుని చంపేశారు. అప్పుడు దావీదుతో వాళ్ళు అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఇక మీదట మాతో పాటు యుద్ధానికి రావాల్సిన అవసరము లేదు. అది వృద్ధాప్య స్థితి. కానీ ఇప్పుడు యవన దశలో ఉన్నాడు. యవన దశలో ఉన్నటువంటి వాడు రాజులందరూ కూడా యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి సమయంలో ఇతడు యెరూషలేములో నిలువబడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తప్పు కలిస్తే అది ఒక దోషం అయిపోతుంది, అది ఒక అతిక్రమం అయిపోతుంది, అది దుష్కార్యం అయిపోతుంది. ఇంత వీరుడు, ఇంత యుద్ధశాలి, ఇంత ధైర్యం కలిగినటువంటి వాడు రాజుల యుద్ధములకు బయలుదేరే సమయంలో అతను యెరూషలేములో నిలిచాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అతడు చేసిన రెండవ తప్పు ఏమిటంటే 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగ్రొంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను. రెండవ తప్పు ఏమిటి అంటే ప్రొద్దుగ్రొంకు వేళ నిద్రపోయిన దావీదు. ప్రొద్దుగ్రొంకిన వేళ, ప్రొద్దుగ్రొంకుతూ ఉన్నటువంటి వేళ నిద్రపోతున్నటువంటి దావీదు. మీలో ఎవరైనా ప్రొద్దుగ్రొంకుతున్నటువంటి సమయంలో నిద్రపోయే అలవాటు ఉందా? లేదు కదా. అప్పుడే పడక మీద నుండి లేచాడు. ఎప్పుడు? ప్రొద్దుగ్రొంకు వేళ అంటే సూర్యాస్తమయం వేళ. సాధారణంగా మనం పడుకుంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ హార్ట్కు మంచిదని డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు, మధ్యాహ్నం ఒక 1/2 అవర్ పడుకోండి అని. అది పెద్దవాళ్ళకు. మళ్ళీ యవనస్తులకు కాదు. యవనస్తులు పడుకున్నారనుకో దేహం బలమైపోతుంది, లావైపోతారు. యవనస్తులు రాత్రి పూట మాత్రమే పడుకోవాలి, పగలంతా కూడా కష్టపడాలి. పనులు లేవా? పనులు కల్పించుకోవాలి. పనులు కల్పించుకొని పనులు చేసేటువంటి వారు నిజంగా చాలా హుషారుగా ఉంటారండి. దావీదు చేస్తున్న పని ఏమిటంటే ఇంటి దగ్గర నిలిచిపోవడం మాత్రం కాకుండా సాయంకాల సమయంలో నిద్రపోతూ ఉన్నాడు. సాయంకాల సమయంలో నిద్రపోయేటువంటి వారు ఎలా ఉంటారో ఒకసారి మీరు ఆలోచించేయండి. వారి యొక్క మైండ్ అంతా కూడా గలిబిలిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వారి మైండ్ డెవిల్స్ మైండ్ గా ఉంటుంది. అది నిద్రపోయి లేచిన తర్వాత ఆ దృశ్యమే భయంకరమైనటువంటి దృశ్యం. నేను కూడా ఎందుకో ఒకానొకప్పుడు జ్వరం వచ్చి సాయంకాలం పడుకున్నాను. 5 గంటలకు పడుకొని 6 గంటలకు లేచి మనసంతా కూడా గందరగోళం అయిపోయింది. తెల్లవారిందనుకొని బ్రష్ మీద పేస్ట్ చేసుకొని పళ్ళు తిప్పుతూ ఉన్నాను. మా అక్క వచ్చి అడుగుతుంది, ఏంట్రా ఈ టైంలో పళ్ళు తిప్పుతున్నావు? ఏం తెల్లవారలేదా అన్నాను నేను. ఇప్పుడు తెల్లవారినటువంటి సమయం కాదు, సాయంకాల సమయం. కాబట్టి సాయంకాల సమయంలో పడుకోవడం అనేటువంటిది చాలా చెడ్డ అలవాటు. రెస్ట్ కొరకు పెద్దవారు 50+ అయినటువంటి వారు ఒక 1/2 అవర్ పడుకోవచ్చు. అది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలో మన వాడు ఉన్నాడు. మూడవదిగా ఆయన మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనపడెను.
స్నానము చేస్తున్నటువంటి స్త్రీ ఆయనకు కనపడింది. ఆయన చూస్తూ ఉన్నాడు, నడుస్తూ చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఏ పని ఆ బాటల్లో నడవడం, మిద్దె పైన బాటల్లో నడవడం ఏ పని? అతడు చూస్తూ ఉండగా స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనపడింది. 3వ వచనం, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి. ఇక్కడ ఎన్నిసార్లు చూచి చూచి అనేటువంటి మాట రాయబడి ఉన్నది? 2 చోట్ల ఉన్నది. దయచేసి గమనించండి. 2వ వచనంలో చూచుచుండగా, 3వ వచనంలో ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూచుచుండగా, చూచి అనేటువంటి ఈ పదములు 2 సార్లు లేదా 3 సార్లు చూస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. నీవు ఏదైనా ఒక పాడు దృశ్యమును చూచినప్పుడు వెంటనే నీ కన్నులు తిప్పివేసుకోవాలి. ఒకప్పుడు దావీదు ఇలాగే ప్రార్థన చేశాడు. 119వ కీర్తన 37వ వచనంలో మనం చూచినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా కన్నులు తిప్పివేయుము అని ప్రార్థన చేస్తాడు. ఏమి చూడకుండా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము అని ప్రార్థన చేస్తాడు. మరి ఇప్పుడు అదే కన్నులతోనే వ్యర్థమైన వాటిని చూస్తూ ఉన్నాడు, త్రిప్పివేయకుండా ఉన్నాడు. ఆ కనుచూపును త్రిప్పివేయకుండా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏదైనా పాడు దృశ్యము చూచినప్పుడు దాన్ని పదే పదే చూస్తే నువ్వు తప్పకుండా పాపంలో, దుష్కార్యంలో పడడానికి అవకాశము ఉన్నది అని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏం చెబుతున్నానంటే, ఒక దుష్కార్యం చేయడానికి ఎన్ని తప్పులు కలిస్తే ఒక దుష్కార్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో మొదటిది ఏమిటి అంటే, యుద్ధానికి బయలుదేరేటువంటి సమయంలో ఒక రాజు ఇంటి దగ్గర నిలవబడ్డారు. రెండవది ఏమిటంటే, మిద్దెపై నుంచి చూస్తూ ఉండగా, చూపు అనేటువంటిది 2వ వచనంలో ఒకసారి, 3వ వచనంలో ఆమె సౌందర్యవతి అయి ఉండుట చూచి అనేటువంటి మాట 2వసారి మనం చూస్తూ. సో ఏదైనా కనపడకూడని దృశ్యము నీకు కనిపించినప్పుడు వెంటనే మన కన్నులు తిప్పివేసుకోవాలి. ఆ రకంగా మనం దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. కన్ను అనేటువంటిది మహాప్రమాదకరమైనది. ప్రమాదకరమైనటువంటివి 2 ఉన్నాయి. చెప్పాలంటే ప్రతి అవయవం కూడా ప్రమాదకరమైనది. కన్ను, నాలుక ఈ 2 చాలా డేంజర్. కన్నులతో చూచింది ఒకవేళ అది పాడు అయితే అది మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. కన్నుల ద్వారా ప్రవేశిస్తుంది. మన హృదయాన్ని గందరగోళము చేసి మన ఆలోచనలను, మన తలంపులను చెరిపివేయడానికి దోహదపడేటువంటిది కన్ను. అందుకే నా యేసయ్య అంటాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ రకంగా అంటాడు. తీసినటువంటి వాళ్ళు ఎవరైనా త్వరగా చదవవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూసారా, ఈ కన్ను అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనదంటే
నీ దేహానికి అంతా కూడా దీపము ఏంటంటే నీ కన్నే. నిజమేనండి, కన్ను లేకపోతే వెలుగును మనం చూడలేం కదా. సో కన్ను ఒక దీపం. కన్ను మనల్ని నడిపిస్తుంది. అదే గుడ్డివారిని కన్ను లేవు కాబట్టి వారిని నడిపించలేరు, ఎవరో ఒకరు సహాయం కావాలి. కాబట్టి ఈ కన్నుతో చూసిందంతా కూడా మనకు కావాలి అనేటువంటి ఉద్దేశించేటువంటి వారు కన్నుల ద్వారా హృదయంలోనికి పాపము ప్రవేశిస్తుంది, హృదయ తలంపులను చెడగొడుతుంది, ఆలోచనలను చెడగొడుతుంది, చివరికి పిచ్చి వారి వలె మనతో పాపము చేయించడానికి దోహదపడేటువంటిది కన్ను. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏదైనా చూడకూడని దృశ్యం మనం చూసినప్పుడు మనం మన కన్నులను బహు జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి వారుగా ఉన్నారు. యోగు భక్తుడు అంటాడు 31వ కీర్తన మొదటి వచనంలో, 31వ అధ్యాయము యోగు గ్రంథం మొదటి వచనంలో ఏమంటాడో చూడండి. యోగు గ్రంథం 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలా చూచుదును. చూసారా, కన్నులతోనే యోగు భక్తుడు నిబంధన చేసుకున్నాడు. మళ్ళీ కన్యకను నేను ఎలా చూస్తాను? ఇలాంటి నిబంధన మనం కూడా చేసుకోగలిగితే ఎంత మంచిదండి. చూసింది ప్రతి ఒక్కటి కావాలి అని అడుగుతుందంట కన్ను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో తృప్తి పొందనిది కన్ను అనేటువంటి మాట రాయబడి ఉన్నది. ప్రసంగి 1వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 1వ అధ్యాయం ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఒకసారి మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాం. ఏదో అందరూ గొప్పలు చెబుతూ ఉంటే వెళ్ళాం. ఆ కన్ను ఇంకా చూడాలనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సుందర దృశ్యములు, సెట్టింగ్స్, ఆ తర్వాత అఫ్ కోర్స్ అక్కడ పార్కులు, పిట్టెలు, పక్షులు అవన్నీ కూడా ఉన్నాయనుకోండి. ఆ రంగుల వలయం పదే చూడాలి అనిపించేటువంటి కన్ను చూచుట చేత కన్ను తృప్తి పొందకుండా ఉన్నది. సెల్ ఫోన్ చూస్తూ ఉంటే అర్ధరాత్రి వరకైనా, వీలైతే 2 గంటల వరకైనా ఈ కన్ను తృప్తి పొందట్లేదు. సెల్ ఫోన్ అనేటువంటిది ఒక దయ్యము అని ఈరోజు ఉదయమే ఎవరో చెప్పారు. దయ్యాలు చాలా ఉన్నాయి, సెల్ ఫోన్ కూడా ఒక దయ్యం. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మనం చాలా ధన్యులమండి. సెల్ ఫోన్ ద్వారానే దయ్యాన్ని ఓడించవచ్చు, అది కూడా మీరు గమనించాలి. సెల్ ఫోన్ అనే దయ్యము చేత మీరు ఓడింపబడకూడదు. సెల్ ఫోన్ ను సద్వినియోగం చేసుకుని దయ్యాన్ని సెల్ ఫోన్ లో నుంచి బయటకు పంపించాలి. ఆమేనంటారా? హల్లెలూయా. కాబట్టి కన్ను అనేటువంటిది మహా ప్రమాదకరమైనటువంటిది. మరీ ఎంతమంది అయితే ఎవరైతే చూస్తారో, అంటే చెడ్డ దృశ్యములను మళ్ళీ చూస్తారో వారు నేత్రాశ కలిగినటువంటి వారు. సో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేత్రాశ అంటే ఏమిటంటే పదే చూడడం, చూసిన దాన్ని కావాలని కోరుకోవడం. కాబట్టి దేవుని బిడ్డలారా, చూపు అనేటువంటిది మనం పుష్కార్యం చేయడానికి కూడా ఒక
అవకాశంగా ఉన్నది. మూడవదిగా మనము గమనించినట్లయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు మనోడు దావీదు. 3వ వచనంలో ఆమె బహు సౌందర్యవతి అయి ఉండడం చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్లే ఒక దూతను పంపాడు. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె హిత్తీయుడకు ఊరియాకు భార్యయులై బత్షెబా అని తెలియజేయగా. ఎంక్వైరీ చేయడం అంత అవసరమా? మొట్టమొదటనే నువ్వు యుద్ధానికి పోవాల్సి ఉండింది, పోలేదు. సాయంకాలం పూట పడుకోకుండా ఉండాల్సింది, పోని పడుకున్నావు. ఆ బాటలో నడవడం ఏంటి? పోని నడిచావు. కిందికి చూడటం ఏంటి? స్నానం చేస్తున్న స్త్రీని చూడడం ఏంటి? పోని చూశావు. పదే పదే చూడటం ఏంటి? పోని అక్కడి వరకైనా నీ తలంపులు, నీ ఆలోచనలు నీవు ఫుల్ స్టాప్ పెట్టావా అంటే లేదు. ఎంక్వైరీ, ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుంది, అడ్రస్ ఏంటి, ఎవరి కుమార్తె, ఎవరి భార్య. వాడు వచ్చి చెప్పాడు, ఊరియా భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా, తాను రాజు కాబట్టి, స్థిరపడ్డాడు కాబట్టి, రాజుకు ఎదురు లేదు కాబట్టి. అదే మీరు బాగా గమనించండి, రాజరికం లేనప్పుడు దావీదు ఇలాంటి పాపం చేయడానికి తెగించేవాడేనా? అందుకే నేను చెబుతూ ఉన్నాను, స్థిరపడేటువంటి వారు బహు జాగ్రత్తగా ఉండాలి. స్థిరపడిన తర్వాత గర్వం వస్తుంది. స్థిరపడిన తర్వాత యెషూరూను క్రొవ్విన వాడై మంతుడయ్యాడంట. ఒక వచనంలో మనం చూస్తాం, ద్వితీయోపదేశకాండం. యెషూరూను క్రొవ్విన వాడై మంతుడయ్యాడు, బలసిపోయాడు. అంటే స్థిరపడిన తర్వాత గర్వము, అహంకారం వస్తుంది. స్థిరపడిన తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం. అమ్మాయిని పిలిపించాడండి మనోడు, పిలిపించి ఆమెతో పాపము చేశాడు. రైట్, ఇవన్నీ కూడా ఒక తప్పులైతే, నేనిప్పుడు చెప్పబోయేటువంటి తప్పు ఇది తప్పు కాదు, ఇది భయంకరమైనటువంటి దుష్కార్యం. ఆ స్త్రీ ఏమని చెప్పి పంపించిందంటే, నేను గర్భవతినయ్యాను. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయము 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. సో నేత్రాశ, దురాశ అనేటువంటి ఈ లక్షణాల వరకు మన చూపు రాకూడదు, లేదా మన తలంపులు రాకూడదు. దేవుని బిడ్డగా ఎప్పటికప్పుడు కట్ చేయాలి. ఎప్పటికప్పుడు నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి. వెంటనే స్టాప్ కావాలి. ఇప్పుడు ఎంత పొడవు వచ్చేసిందంటే, ఇది చూశాడా, పిలిపించాడా, పాపం చేశాడా, ఆ నెక్స్ట్ మంత్కే ఆమె సమాచారం మీకు పంపించింది, అయ్యా దావీదు రాజా, నేను గర్భవతినయ్యా. ఇప్పుడు ఏం చేయాలో మనకు దిక్కు తోచట్లేదు. మనం నేత్రాశ, దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. నేను ఇంకా ప్రాక్టికల్ వర్క్ చేయడానికి, అంటే బైబిల్ ట్రైనింగ్ లో ఉండగా ప్రాక్టికల్ వర్క్ చేయడానికి నందికొట్కూరు గ్రామానికి వెళ్ళాను. అక్కడ 3 మాసములు పాస్టర్గా నేను పనిచేశాను. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉన్నాను. సో సోమవారం నుండి
శుక్రవారం వరకు నేను కర్నూలులోనే ఉంటాను, శనివారం వెళ్ళిపోతాను, ఆదివారం ఆరాధన చూసుకొని ఆదివారం రాత్రి కూటమి చూసుకొని వచ్చేస్తాను. ఇది నా డ్యూటీ. ఒకసారి శనివారం కుటుంబ ప్రార్థన ముగించుకున్న తర్వాత నాకు డ్రెస్ ఆదివారం కొరకు ఉందిలే అని చెప్పేసి ఉదయం స్నానం చేశారు, మొత్తం చేశారు. 9:30 గంటలకు ఆరాధన, 9 గంటలకు స్నానం అంతా రెడీగా అయిపోయి ఆ యొక్క బ్యాగ్ తీసి చూస్తే బ్యాగ్ లో కొత్త షర్ట్ లేదు. ఒకే ఒక్క షర్ట్, వేసుకున్న షర్ట్ మాత్రమే ఉన్నది. ఆ వారంలో అప్పటికే 2-3 సార్లు తొడిగారు. అది మంచి వేసవి కాలం కాబట్టి ఇక్కడెక్కడో ఒక ఏమంటారు దాన్ని, ఉప్పు పోయడం అంటారు, ఉప్పు పొంగడం, ఏదో ఒక మార్క్ అనేది పడుతుంది కదా మామూలుగా. ఆ మార్క్ అనేటువంటిది చిన్నగా శ్రీలంక సైజులో పడింది. శ్రీలంక మ్యాప్ ఉంటుంది చూసారా, ఆ టైప్ లో పడింది. నేను ఏం చేయాలో దిక్కుతోచక షర్ట్ ఉతికితే ఆరిపోదు. కాబట్టి వెంటనే కర్చీఫ్ తీసుకొని ఆ మార్పును తొలగించడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ తడి బట్ట తీసుకొని మార్పును తొలగించడానికి ప్రయత్నం చేసి కొద్దిగా ఆరేసి చూస్తే, గమనిస్తారో లేదో, ఆ కొలంబో లేకపోతే శ్రీలంక కాస్త ఆస్ట్రేలియా మ్యాచ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా మ్యాప్ బార్డర్లన్నీ కూడా బాగా ఆ కర్చీఫ్తో తడి బట్టతో తుడిచా, ఇప్పటికైనా బాగవుతుంది. ఆ తర్వాత ఆరేసి చూస్తే ఆస్ట్రేలియా కాస్త అమెరికా అయిపోయింది, అమెరికా కాస్త ఆసియా ఖండం అయిపోయింది. పాపము మొదట్లోనే దాన్ని వాష్ చేయాలి, దాన్ని ఒప్పుకోవాలి. ఆసియా ఖండం మ్యాప్ అంతా రానియకూడదు, అంత అభివృద్ధి కానియకూడదు. నా యేసయ్య ఒకటే ఒక మాట అంటాడు, నేను నీతిమంతుడను, నమ్మదగిన దేవుడున కాబట్టి మీ పాపముల నుండి నేను పవిత్రులుగా చేస్తాను అంటాడు. దావీదు కొనసాగిస్తూ ఉన్నాడు పాపం. ఎరకెంత గమనించండి, ఇప్పుడు చేస్తున్నటువంటి పాపము మరీ భయంకరమైనది. దీన్ని నేను తప్పు అనను, పాపం చేశాడు, పాపము తర్వాత దోషం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంటే, సైన్యములో నుండి ఊరియాను పిలిపించి చాలా శ్రమ పడ్డావు, ఇంటికి పోయి అలసిపోయినావు కాబట్టి అలసట తీర్చుకో అనేటువంటి మాట చెప్పాడు. ఆ మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఎప్పుడైతే నేను గర్భవతిని అని దావీదునకు వర్తమానం పంపగా, దావీదు హిత్తీయుడకు ఊరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞయించాడు. ఊరియా దావీదునొద్దకు రాగా, దావీదు యోవాబు యోగక్షేమము, జనుల యోగక్షేమము, యుద్ధ సమాచారము అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా, ఊరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని ఎదురు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఇప్పుడు మీరు చెప్పాలి, ఊరియా నీతిమంతుడా, దావీదు నీతిమంతుడా? దేవుడు బిడ్డలారా గమనించు, ఎందుకు పిలిపించాడు? ఊరియాను ఎందుకు పిలిపించాడు? అతడు ఇంటికి పోయి పండుకుంటే ఈ గర్భము అనేటువంటి పాపము ఎవరి మీద మోపొచ్చు? భర్త మీద మోపొచ్చు. ఎంత భయంకరమైనటువంటి ఆలోచన అండి. దావీదు మహా తెలివి కలిగిన వాడు. ఈ తెలివిని చూడండి ఎట్లా ఉపయోగించుకుంటున్నాడు. ఊరియా భార్య అయినటువంటి
బత్షెబ దావీదు వల్ల గర్భవతి అయితే ఇంకా ఫస్ట్ మంత్ జరగకముందే ఏమండి ఊరియాను పిలిపించాడు. ఎందుకంటే అక్కడ ఇంటికి పోయి అలసట తీర్చుకుంటే మరి నా మీదకి పాపం అనేటువంటిది రాదు అన్నటువంటి ఉద్దేశం. ఎంత ప్లాన్ అండి. కానీ ఊరియా ఏం చేశాడు? పలహారములు ఇచ్చి పంపించినా కూడా వాటిని ఇంటికి తీసుకెళ్లకుండా రాజనగరి ద్వారము దగ్గరనే పడుకున్నాడు. అప్పుడు రాజు పిలిపించి అడిగాడు. 10వ వచనం, ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదులకు వినపడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా ఊరియా, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏళ్లవాడను నీ సేవకును బయట దండులో ఉండగాను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పరుండటకు నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడను కానని దావీదుతో అని. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎవరు నీతిమంతుడు? ఊరియానే నీతిమంతుడు. ఊరియానే నీతిమంతుడు. ఒక పక్క అమ్మోనీయులతో యుద్ధం జరుగుతుంది. రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. అమ్మోనీయులు బహు బలవంతులు, వారితో యుద్ధం జరుగుతుంది. తమరి సేవకులందరూ కూడా అక్కడ సైన్యంలో ఉన్నారు. యోవాబు పోరాడుతూ ఉన్నాడు. అందరూ కూడా గుడారములలో నివసిస్తూ ఉన్నారు. రాజు సైనికులందరూ కూడా శ్రమ పడుతూ ఉండగా నేను ఏ రకంగా భోజన పానములు చేయడానికి, నా భార్య ఎందుకు వెళ్ళడానికి నేను ఏ రకంగా ఉందని నేను అలాగూ చేయువాడను కాదు. నేను అలాగూ చేయువాడిని కాదు. ఒక రకంగా చెప్పాలంటే దావీదుకు ఇది ఒక చెంప దెబ్బ, లేకపోతే చెప్పు దెబ్బ అని కూడా చెప్పవచ్చు, నిజంగా గ్రహించగలిగితే. దయచేసి మీరు గమనించాలి, దావీదు 2వ రోజు కూడా పంపడానికి ప్రయత్నం చేశాడు. ఇది ఇంకా అతిక్రమం అంటే అతిక్రమం. అంటే బత్షెబతో పాపం చేశాడు, తర్వాత దోషం చేస్తూ ఉన్నాడు. దోషం కూడా అయిపోయింది. ఇప్పుడు అతిక్రమం. ఏంటి అతిక్రమం? ఊరియాకు ఫుల్లుగా తాపించాడంట, మద్యము తాపించాడంట. అతడు మత్తుడై ఉన్నప్పుడు ఇంటికి వెళ్తాడలే అనుకుని 2వ రోజు కూడా ప్రయత్నం చేశాడు. వాడు ఇంటికి పోలేదు, రాజనగర్లోనే పడుకున్నాడు. ఇప్పుడు అతిక్రమం కూడా అయిపోయిందా? ఇంకా ఏం చేయడానికి దిక్కు తోచట్లేదు. నేను ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే, మొదట్లోనే నువ్వు పాపాన్ని కట్ చేస్తే ఇంత దూరం పాపం రాదు. పాపము పరిపక్వము కాకముందే నువ్వు పాపాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, పాపములో పడిపోవడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా యోసేపు పారిపోయాడు. ఇక్కడ అన్ని అవకాశాలు కల్పించుకుంటూ ఉన్నాడు దావీదు. చివరికి ఏం చేశాడో తెలుసా? దీన్ని ఏమనాలి? పాపము, దోషము, అతిక్రమము ఇవన్నీ కలిపితే ఏ పదం వస్తుందో ఆ పదం చెప్పాలి నేను. ఏంటంటే సైన్యంలో అదే పనిగా ముందర నిలబెట్టు. ఊరియాను ముందు నిలవబెట్టు, అతడు యుద్ధంలో చనిపోయేటట్టు చేయని యోవాబుకు ఉత్తరము రాసి అదే ఉత్తరము ఊరియా జోబులో పెట్టి పంపించాడండి. మనవాడు ఎంత నీతిమంతుడంటే కూడా మద్యము తాగినా కూడా ఇంటి దగ్గరికి పోలేదు, పలహారము ఇచ్చినా కూడా ఇంటి దగ్గరికి పోలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా భార్యను చూద్దాము అని అనుకున్నాడు, కానీ కుదరట్లేదు. ఎందుకంటే సైన్యం, యుద్ధం జరుగుతుంది అక్కడ. అది కాక రాజు నాకు ఒక పని అప్పగించాడు,
ఏదో ఉత్తరం నా జోబులో పెట్టాడు కాబట్టి నేను యోవాబుకి ఇవ్వాలి. ఇక్కడ మాత్రం ఊరియా చాలా నీతిమంతుడుగా కనపడుతుంది. తన డ్యూటీ, తన బాధ్యత నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఎవరు పెట్టారో గమనించండి. మన బాధ్యతలు, మన డ్యూటీలు మనము నెరవేరుస్తూ ఉన్నామా? ఎంత కష్టం వచ్చినా, ఎంత కరోనా వచ్చినా మన డ్యూటీలు మాత్రం మనం మర్చిపోకూడదు. నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏమిటంటే ప్రతిరోజు సాయంకాలం బైబిల్ స్టడీ, కుటుంబ ఆరాధనలు జరపడం సెల్ ఫోన్ల ద్వారా. తెల్లవారుజామున ఉదయకాలపు ధ్యానములు, కీర్తనల గ్రంథములు. అది కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత. నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తూ ఉన్నాను కరోనా కాలంలో అని కూడా సంతోషముతో నేను దేవునికి కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన బాధ్యతలు మనము ఎలాంటి సమయంలోనైనా కూడా నిర్వర్తించాలి. దేవుడు మార్గాలను చూపిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి. మనోడు జోబులో ఏం ఉత్తరం రాశాడు రాజు అని తెరిచి కూడా చూడలేదు. దయచేసి నా మాటలు అర్థం చేసుకోవాలి. నీలాంటోడు నాలాంటోడు అయితే మధ్యలో పోయి ఎవడి ఏదైనా చెట్టు కిందికి పోయి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివేటోడు. ఆ ఉత్తరంలో ఏముందండి? వీరిని యుద్ధంలో చంపేటట్టు ఏర్పాటు మరణ శాసనం రాసి పంపించాడు. ఒకవేళ మధ్యలో చూసి ఉండింటే వెనక్కు వచ్చేవాడా, ముందుకు పోయేవాడా, అది మనకు అనవసరం. వెళ్ళాడు, యోబుకి ఇచ్చాడు, యోబు చదివాడు. ఆ మరుసటి రోజే యుద్ధము జరగబోతూ ఉండగా ఏ పనిగా యుద్ధము ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రదేశంలో సైనికులకు అందరికంటే ముందుగా ఊరియాను పెట్టాడు. పాపం ఆ రోజు ఊరియా చచ్చిపోయాడండి. ఆ సంగతి యోబు దావీదులకు సమాచారం పంపిస్తే, పర్వాలేదులే, కొంతమంది చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది బ్రతుకుతూ ఉంటారు అంటాడు ఈ దావీదు. అంగలార్పు దినములు పూర్తి కాగా బత్షెబను పిలిపించుకొని వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. ఆ చివరిలో అంటాడు 11వ అధ్యాయం లాస్ట్ లైన్ అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉంది. సో ఎన్ని తప్పులు, ఎన్ని పాపములు, ఎన్ని దోషములు, ఎన్ని అతిక్రమములు కలిస్తే ఒక దుష్కార్యం అవుతుందో ఒకసారి మీరు ఆలోచించి. అందుకే ప్రేమతో మీకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన తలంపులు, మన ఆలోచనలు, మన పాప జీవితం దుష్కార్యం వరకు రానియకుండా మొదట్లోనే మన తలంపులను కట్ చేయాలి. మొదట్లోనే మనం కట్ చేయాలి. అప్పుడు ఈ దుష్కార్యం వరకు రా. నాకు అనిపిస్తుంది 11వ అధ్యాయం బైబిల్లో లేకుండా ఉండేది బాగుండే కదా ప్రభువా అని అనిపిస్తుంది. కానీ తన భక్తులు చేసినటువంటి తప్పులను కూడా దేవుడు బయట పెట్టాడు. ఈరోజు దావీదు వలె నువ్వు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. కప్పుకునే కొద్దీ ఇంకా విస్తారమైపోతుంది పాపం. ఒప్పుకుంటేనే ఆ పాపము నెమ్మదిగా నీలో నుండి వెళ్ళిపోతుంది. యేసయ్యనే కడిగి వేస్తాడు. కాబట్టి దావీదు దుష్కార్యము చేసినటువంటి వాడు అని మనం గమనించగలం. ఒక రకంగా చెప్పాలంటే దావీదుకు దేవునికి కనెక్షన్ అనేటువంటిది తొలగిపోయింది.
దయచేసి నా మాటను మీరు జాగ్రత్తగా వినాలి. కాంటాక్ట్స్ అనేటువంటివి తొలగిపోయాయి. ఈ పాపపు తలంపులు దేవునికి దూరం చేస్తాయి, సాతానుకు దగ్గర చేస్తాయి. వెలుగుకు దూరం చేస్తాయి, చీకటికి దగ్గర చేస్తాయి. కాబట్టి ఆదిలోని పాపాన్ని మనం విడిచిపెడితే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించే. దావీదులో ఉన్న సుగుణాలను మనం ధ్యానం చేసుకున్నాం, అది మనకు మాదిరికరంగా ఉంది. ఇప్పుడు దావీదులో ఉన్నటువంటి దుష్కార్యం మనకు హెచ్చరికగా ఉండాలని మనవి చేస్తూ, ఈ మొట్టమొదటి ఆదివారం మనం బల్లారాధనలో ప్రవేశించాము. కాబట్టి గడిచిన మాసం ఇలాంటిది ఏదైనా తప్పు చేసింటే పశ్చాత్తాపడి మనం బలలో ప్రవేశించవలసిన వారంగా ఉన్నాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం, మోకరించలేని వారు లేచి నిలబడండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకు కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, దావీదు చేసిన దుష్కార్యం నాకు తప్పులు, పొరపాట్లు, పాపములు, దోషములు, అతిక్రమములు, చెడ్డ పనులన్నీ కూడా అతని వెంట నడిచి దుష్కార్యముగా, తండ్రి మీ దృష్టికే దుష్కార్యముగా ఉన్నట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం. తండ్రి, దయచేసి మేము ఇలాంటి తలంపులలో ఉన్నట్లయితే మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షమించవలసిందిగా ప్రార్థన చేయించు. వాడు తలంపులు, దుష్ట తలంపులు మా మదిలోనికి రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా వెంటనే వాటిని తుంచివేయగలిగే ఆ మహాశక్తిని మాకును మీరు ప్రసాదించు. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రభు, అదే విధంగా ఈ వాక్యమును సెల్ ఫోన్ల ద్వారా వింటున్నటువంటి వారందరినీ కూడా మీరే ఆశీర్వదించి ఒక్కసారి మమ్మల్ని మేము మీ దయగలిగిన స్థలకు సమర్పించుకుంటూ ఈ పరిశుద్ధ దినపు ఆదివారపు ఆశీర్వాదములు మేము కోరుకుంటూ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలోని దీన మనసుతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములను క్షమించి మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరిన మనకును, ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకును, ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, బల్లారాధనలో ప్రవేశించి పుచ్చుకున్నటువంటి బిడ్డలందరికీ, వారికి వారి కుటుంబములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.